పురపేటాలపై కాంగ్రెస్ రెపరెపలు 105లో 85 గెలిచిన కాంగ్రెస్ రేవంత్ మ్యాజిక్ ప్రతిష్టాత్మక పనిచేస్తున్న మంత్రులు 17తో సరిపెట్టుకున్న బీఆర్ఎస్ ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ మరో 11 స్థానాలకు నేడు ఎన్నిక మెజార్టీ స్థానాలపై కన్నిస్తున్న కాంగ్రెస్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అనూహ్య విజయాలు బీఆర్ఎస్ సహకారంతో కరీంనగర్ గండం గట్టెక్కిన బీజేపీ మనకు తెలుసు మున్సిపల్ ఎన్నికలు ఎలా జరిగాయో మరి ఎంతటి కాంగ్రెస్ తన దూకుడుతో ముందుకు సాగిందో అంటే మొదటి నుంచి కూడా అనుకున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తుందని అనుకున్న మేర విజయాన్ని అయితే సాధించింది. అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల బీఆర్ఎస్ అయితే గట్టిగానే ప్రతిఘటించిందని మనం కూడా చెప్పుకోవాలి. గట్టి పోటీ ఇచ్చింది. ఇక చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా తెలంగాణ బీజేపీ మరి ఆఖరికి ఒక కరీంనగర్తో సరిపెట్టుకున్న పరిస్థితి మనమైతే గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి బీజేపీ ఏదో ఎక్కువగా మేము చేస్తామనేది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రేవంత్ తన వ్యూహంతో మరి ముందుకు వెళుతూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఎక్కడైతే కొన్ని చోట్ల హంగ్ ఏర్పడిందో అక్కడ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిచ్చే విధంగా మున్సిపాలిటీలను కైవసం చేసుకోవటం అయితే మనకి జరిగింది. ఇక అదేవిధంగా 17 మున్సిపాలిటీలను దక్కించుకున్న బీఆర్ఎస్ అయితే 105లో 85 గెలిచిన కాంగ్రెస్ రేవంత్ మ్యాజిక్ ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్న మంత్రులు పురపేటాలపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. 116 మున్సిపాలిటీలో 11 చోట్ల చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడగా 85 చోట్ల పీఠాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.